హలో! ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు క్లియర్‌గా? కనిపిస్తుందండి. వాయిస్ క్లియర్ కదా ఇప్పుడు? వినిపిస్తుంది. వినిపిస్తుంది. ఓకే. యాహ్! సో, ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనే యాక్టివిటీ ఏంటంటే సో, ఏదైనా ఎలిమెంట్ ఉంటే సో, అది ట్రూ అని ఇచ్చిద్ది. లేకపోతే ఫాల్స్ అని ఇచ్చింది. సపోజ్ హియర్ సో, విల్ జస్ట్ సింప్లీ మెసేజ్ బాక్స్‌లో చూద్దాం అసలు. ఈ వేరియబుల్ యొక్క ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇండికేట్ చేసాం గూగుల్‌ని. ఈజ్ గూగుల్ ఓపెన్ అని చెప్తే యాక్చువల్లీ ఇది గూగుల్ సెలెక్టర్. సో, గూగుల్ సెర్చ్ సెలెక్టర్ అన్నమాట. ఓకే. యాక్చువల్‌గా క్రోమ్ ఓపెన్ చేసలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఫాల్స్ అని ఇస్తది. ఎలిమెంట్ ఉంటే అపియర్ అయితే వెంటనే ట్రూ ఇచ్చిద్ది. ఒకవేళ ఎలిమెంట్ అపియర్ కాకపోతే ఒక 30 సెకండ్స్ వెయిట్ చేసిద్ది. ఎవ్రీ ఎలిమెంట్ ఎవ్రీ యాక్టివిటీ 30 సెకండ్స్ వెయిట్ చేసిద్ది కదా! ఎలిమెంట్స్. అట్లనే ఇదిగో 30 సెకండ్స్ వెయిట్ చేసి ఎర్రర్ త్రో చేయకుండా లేదని చెప్పిద్ది. నార్మల్‌గా అయితే మనం టైప్ ఇంటూ ఇవన్నీ ఏం చేస్తాయి? టైప్ చేయడానికి ట్రై చేసి 30 సెకండ్స్ తర్వాత ఎర్రర్ త్రో చేస్తాయి. ఓకే. ఇక్కడ ఫాల్స్ అని ఇస్తుంది. 30 సెకండ్స్ వెయిట్ చేసి బై డిఫాల్ట్ టైమ్ అవుట్. ఒకవేళ ఉంటే వెంటనే ట్రూ ఇచ్చింది. చూసారా? ఉంది కాబట్టి వెంటనే ట్రూ ఇచ్చింది. ఇది ఎక్కడ వాడతామంటే ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద పాపప్ మనం డిసైడ్ అవ్వాలన్నమాట. సో బేస్డ్ ఆన్ ద పాపప్ వీ హావ్ టు ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ లాగిన్ అయింది అనుకోండి ఏదైనా పేజ్. ఓకే. లాగిన్ అయి ఉంటే లాగౌట్ చేసి మళ్ళా లాగిన్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సార్ లాగిన్ అయిందా లేదా అంటే కొన్ని పాపప్స్ ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. వచ్చినప్పుడు ఏం చేయాలనే సందర్భంలో మనం ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యూజ్ చేసి ఇఫ్ కండిషన్ రాసుకొని ఓకే దాని తర్వాత మనం దీనిలో ఏం రాయాలి ఎల్స్ లో ఏం రాయాలి అనేది మనం రాస్తాం అనమాట. సుధీర్ ఒకసారి మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అర్థం కాలేదు. ఇది ఎక్కడ వాడతారు అన్నది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. ఓకే. ఏంటంటే ఎలిమెంట్ ఉంటే ఇలా చేయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పడానికి యాక్చువల్ సందర్భం ఇప్పుడు చూసారా? సో పక్కన రైట్ టాప్ కార్నర్ లో ఏం కనిపిస్తుంది మీకు? రీస్టోర్ పేజ్ వస్తుందా? అవును సుధీర్. ఓకే. అది నార్మల్ గా రాదు కదా ఇప్పుడు. అవును. ఓకే. సో అది వచ్చినప్పుడు అది ఒక్కొక్కసారి వచ్చింది, ఒకసారి రాదని అట్లాంటి సందర్భం. ఓకే. ఒకసారి వచ్చింది, ఒకసారి రాదు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇలాగ వస్తే సపోజ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఇది ఉంటే ఈ పేజ్ ఇది కనుక ఉంటే ఒకవేళ పెట్టింది కదా ఇలా ఉంటే ఇప్పుడు ఈజ్ రీస్టోర్ ఉంటే కండిషన్ లో ఈజ్ రీస్టోర్ అవుట్పుట్ వేరియబుల్ ఇక్కడ ఇచ్చాము ట్రూ ఫాల్స్ లో ఇఫ్ కండిషన్ లో. అక్కడ బూలియన్ వచ్చింది ఇఫ్ కండిషన్. ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలి క్యాన్సిల్ అనేది.
ఉంటే క్యాన్సిల్ క్లిక్ చేయాలి, లేకపోతే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, యూఆర్ఎల్ ఇస్తున్నాను. దీంట్లో ఇఫ్ కండిషన్ లో ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత, బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఎలిమెంట్ ఎగ్జిస్ట్ చెక్ చేసుకొని ఒకవేళ ఉంటే క్లోజ్ చేసింది, లేకపోతే సైలెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఫర్దర్ గా వెళ్తుంది అనమాట. ఫర్దర్ గా వెళ్తుంటే లెటస్ సి, సో లెటస్ టైప్ ఇంటూ ఇండికేట్ చేసి టైప్ చేయటం. ఓకే, క్లోజ్ చేసాను. సో చూడండి, ఇక్కడ దాకా బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది. ఇది బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేస్తుంది. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ పాపప్ రాలా ఇప్పుడు. ఓకేనా, ఆ రిజిస్టర్ పాపప్ వచ్చిందా? రాలేదు కదా, ఆ రిజిస్టర్ పాపప్ రాలేదు కాబట్టి అది ఎల్స్ లోకి వెళ్ళింది. ఎల్స్ లో ఏం రాసాం మనం? ఏం రాయలేదు. అప్పుడు ఏమి చేయకుండా నెక్స్ట్ కి వెళ్ళిపోద్ది, నెక్స్ట్ టైప్ ఇంటికి వెళ్ళిపోద్ది. ఓకే, ఓకే, నెక్స్ట్ టైప్ ఇంటికి వెళ్ళిపోయి టైప్ చేసేది ఇది. ఒకవేళ రీస్టోర్ వస్తే ఏం చేసేది? రీస్టోర్ లో ఉన్న క్యాన్సిల్ క్లిక్ చేసి క్లోజ్ క్లిక్ చేసి దాని తర్వాత టైప్ ఇంటికి వెళ్ళిద్ది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ట్రై చేద్దాం. ఓకే, ఇందాక రీస్టోర్ అనే పాపప్ రాలేదు, ఇప్పుడు రీస్టోర్ వచ్చింది. చూసారా, గమనించారా? యా సుధీర్, కనిపించింది. ఆటోమేటిక్ తీసుకొని వెళ్ళిపోయింది. ఓకే, అది ఎట్లాంటి సందర్భం అంటే, అది ఒకవేళ ఉంటే క్లిక్ చేయమని చెప్పేసి ఒకసారి. ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు రిజిస్టర్ వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనించి, ఎందుకంటే వెంటనే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డీబగ్ చేసాం అనుకోండి, డీబగ్ టైమ్. ఓకే, సో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది. చూడండి, బ్రౌజర్ ఓపెన్ చేస్తుంది, రిజిస్టర్ వచ్చిందిలో చెక్ చేసుకుంటుంది. రిజిస్టర్ వస్తే చూసారా, రిజిస్టర్ చెక్ చేసుకుంది, క్యాన్సిల్ క్లిక్ చేసింది, దాని తర్వాత టైప్ చేసుకుంటుంది. ఓకే, రిజిస్టర్ రాకపోతే ఏం జరుగుతుంది? సెకండ్స్ వెయిట్ చేసి ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఏం రిటర్న్ చేసింది? ఫాల్స్ రిటర్న్ చేసింది. అప్పుడు ఎల్స్ లోకి వెళ్ళి ఏం చేయకుండా నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళి టైప్ ఇంటూకి వెళ్ళింది. ఇది రీస్టోర్ రాని సందర్భం. ఇలాగా సపోజ్ షేర్ పాయింట్ ఏదైనా ఉందనుకో, ఒక సైట్ ఉందనుకోండి, సో ఆ సైట్ లోకి లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే ఒక్కోసారి ఆల్రెడీ లాగిన్ అయ్యే వాళ్ళని స్టోర్ చేసుకుని ఉంటుంది కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి? సో ఆల్రెడీ లాగిన్ అయిందా పేజీ అని చూసుకోవాలి. వరకు యూఆర్ఎల్ ఓపెన్ చేయగానే లాగిన్, ఇప్పుడు నాకు జీమెయిల్ లాగిన్ అయ్యి ఉంటుంది కదా. సో అది చెక్ చేసుకొని లాగిన్ అయితే లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేయాలి బాట్ ఐడితో. సపోజ్
సరే రీస్టోర్ రాకపోతే నార్మల్గా వెళ్ళిపోయింది. ఇది సందర్భం. ఓకే, సో ఈ సందర్భంలో మనం ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది వాడతాం. ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అంటే ఇట్ విల్ రిటర్న్ ద బూలియన్ వాల్యూ. సో బేస్డ్ ఆన్ ద బూలియన్ వాల్యూ విల్ బ్లాక్ లో ఏం రాయాలి, ఎల్స్ బ్లాక్ లో ఏం రాయాలి అనేది మనం చేస్తాం. ఓకేనా, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా ఎలిమెంట్ ఎగ్జిస్ట్ లో? లేదు లేదు సుధీర్. మిగతా వాళ్ళకి డౌట్ ఉందా ఏమన్నా ఎలిమెంట్ ఎగ్జిస్ట్ లో? లేదు సుధీర్, క్లియర్ గా. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్ ఎగ్జిస్ట్ తీసేస్తే ఫైండ్ ఎలిమెంట్. ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ సపోజ్ ఈ ఎంతసేపు లోడ్ అవుతుందో తెలియదు కాబట్టి ఈ పేజీ వచ్చిన తర్వాత ఏదైతే ఎలిమెంట్ ఉందో ఫైండ్ ఎలిమెంట్ అంటే ఇది ఫైండ్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ అపియర్ అయిన తర్వాత ఓకే, ఫైండ్ ఎలిమెంట్ విల్ వెయిట్ ద ఎలిమెంట్ అపియర్ ఆన్ ద స్క్రీన్. సో అప్పుడు దాకా అపియర్ అయిన దాకా వెయిట్ చేసి ఇట్ రిటర్న్స్ ద యుఐ ఎలిమెంట్. అంటే చూడండి ఇక్కడ అవుట్పుట్ లో గూగుల్ సెర్చ్ టిఎక్స్ ఏంటిది? టైప్ యుఐ ఎలిమెంట్. ఓకే, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద యుఐ ఫైండ్ ఎలిమెంట్? యుఐ ఎలిమెంట్. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఎలిమెంట్ ఎగ్జిస్ట్? బూలియన్ వాల్యూ. ఈ యుఐ ఎలిమెంట్ ఎందుకంటే యుఐ ఎలిమెంట్ ఎప్పుడైతే ఏదైతే మనం ఎనీ యాక్టివిటీ టైప్ ఇంటూ కానీ, క్లిక్ యాక్టివిటీ కానీ, చెక్ యాక్టివిటీ కానీ, సెలెక్ట్ కానీ, ఎనీ యాక్టివిటీ ఇఫ్ యూ వాంట్ టు ట్రై, ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టర్ మనం డైరెక్ట్ గా దీని యొక్క అవుట్పుట్ ఇచ్చేసి ఈ యుఐ ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ డైరెక్ట్ గా దీనికి ఇక్కడ టార్గెట్ లో సెలెక్టర్ కానీ ఎలిమెంట్ కానీ ఏదో ఒకటి ఇవ్వాలి, ఏ యుఐ ఎలిమెంట్ కైనా కానీ. ఇప్పుడు గూగుల్ సెర్చ్ అని ఇస్తున్నాను, సెలెక్టర్ ఇవ్వలేదు. ఈ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ బట్టి ఆటోమేటిక్ గా ఆబ్జెక్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు రన్ చేస్తే ఫైండ్ ఎలిమెంట్ ఏంటంటే అది వచ్చిందాక వెయిట్ చేసి ఆ తర్వాత మనకేమిచ్చింది? దాని యొక్క యుఐ ఎలిమెంట్ ఇచ్చింది. ఆ యుఐ ఎలిమెంట్ మనం యూజ్ చేసుకొని ఫర్దర్ గా అంటే సో దీనికి యూజ్ చేసాం, దీనికి సెలెక్టర్ లేకుండా టైప్ అయింది సరే. యుఐ ఎలిమెంట్ పైన ఉన్న యుఐ ఎలిమెంట్ ఇచ్చేసాం మనం ఫైండ్ ఎలిమెంట్ కి. ఒకవేళ అది ఐడెంటిఫై కాకపోతే ఏం చేయాలి? యుఐ ఎలిమెంట్ ఐడెంటిఫై కాకపోతే ఎర్రర్ వచ్చింది ఫైండ్ ఎలిమెంట్ లో. నార్మల్ గా టైప్ ఇంటూలో సెలెక్టర్ ఐడెంటిఫై కాకపోతే ఎట్లా ఎర్రర్ వస్తుందో అలానే ఫైండ్ ఎలిమెంట్ లో కూడా ఎర్రర్ వచ్చేది. ఓకే, సో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అండ్ ఫైండ్ ఎలిమెంట్? కామన్ గా అడిగే క్వశ్చన్ అన్నమాట ఇది. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ద ఫైండ్ ఎలిమెంట్ అండ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్. ఓకే, డిఫరెన్స్ ఏంటి? ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుట్పుట్ వచ్చేసరికి బూలియన్ వాల్యూ, ఫైండ్ ఎలిమెంట్ యొక్క అవుట్పుట్ వచ్చేసరికి యుఐ ఎలిమెంట్. ఓకే, దెన్ so find element it will wait up to the element appear on the screen and it will return the UI element. ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఏంటంటే సో ఏ సందర్భాల్లో వాడతాం? సో ఒక్కొక్కసారి పాపప్ వచ్చింది, ఒక్కొక్కసారి పాపప్ వచ్చినప్పుడు ఎస్ క్లిక్ చేయాలి, నో క్లిక్ చేయాలి. ఓకే, సమ్ టైమ్స్ పాపప్ రానప్పుడు సాఫీగా ప్రొసీడ్ అవ్వాలి. ఇలాంటప్పుడు మనం ఏం వాడతాం? ఎలిమెంట్ ఎగ్జిస్ట్ వాడాలి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఎలిమెంట్ అపియర్ ఆన్ ద స్క్రీన్ యూ హ్యావ్ టు డిసైడ్ ద ఫ్లో. అలాంటప్పుడు మనం ఏం వాడాలి? ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది వాడాలి. ఓకేనా? ఫైండ్ ఎలిమెంట్ అర్థమైంది కదా? ఓకే. గెట్ ఫుల్ టెక్స్ట్ ఏంటంటే ఏదన్నా ఇదిగోండి, సో ఈ లిస్ట్ లో ఎన్ని ఉన్నాయో కావాలి మనకి. ఈ లిస్ట్ లో మొత్తం అవన్నీ లూప్ తిరగాలి. అలాంటప్పుడు డ్రాప్ డౌన్ లిస్ట్స్ ఉంటాయి కదా, అలాంటివి. లేకపోతే ఇదిగోండి ఈ ఫుల్ లిస్ట్ ఉంది, ఈ లిస్ట్ లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలియదు మనకి. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే డ్రాప్ డౌన్ లిస్ట్ గెట్ ఫుల్ టెక్స్ట్ వాడతాం. గెట్ ఫుల్
కదా ఫుల్ టెక్స్ట్ క్లిక్ చేసి దీన్ని క్లిక్ చేసినప్పుడు సో దీని యొక్క స్ట్రింగ్ వస్తుంది. బాక్స్ లో డిస్ప్లే చేస్తే చూసారా దాంట్లో ఉన్నాయన్నీ అంటే హిడెన్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. ఓకే, సో గెట్ ఫుల్ టెక్స్ట్ యొక్క యూసేజ్ ఏంటంటే ఇట్ విల్ రిట్రీవ్ ద హిడెన్ వాల్యూస్ ఆల్సో. దీనిలో ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే సో సపోజ్ ఏదైనా డ్రాప్ లిస్ట్ ఉంది, దాంట్లో వాల్యూస్ ఎన్నో ఉన్నాయి, ఆ వాల్యూస్ అన్ని తీసుకొని మనం 1 by 1 లూప్ తిప్పాలి. సో ఇలాంటప్పుడు ఏం వాడతాము యాక్టివిటీ అనేది గెట్ ఫుల్ టెక్స్ట్ వాడతాము. ఓకే, గెట్ ఫుల్ టెక్స్ట్ అంటే రిట్రీవ్ ద ఆల్ ద యూ ఎలిమెంట్స్ ఇన్ ద స్క్రీన్. అలానే ఇది మొత్తం ఈ బాక్స్ మొత్తం చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు రన్ చేస్తే ఏది లిస్ట్ లో ఉన్న ఐటమ్ కౌంట్ అంతా చూసారా మొత్తం వచ్చింది, మెసేజ్ బాక్స్ లో వచ్చింది కదా. సో దీన్ని మనం లూప్ ఎట్లా తిప్పగలం, 1 by 1 ఎట్లా లూప్ తిప్పగలం మీరు ఎవరైనా? ఇప్పుడు దీని లూప్ ఒకసారి అట్ ద ఎండ్ ఒక రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళా దాన్ని ఇంక్రీజ్ చేస్తాం, అంటే ఇండెక్స్ వాల్యూ పెట్టుకుంటాం. కాదు సార్, ఇదంతా స్ట్రింగ్ లో ఉంది కదా సార్, ఇదంతా Okay. స్ట్రింగ్ లో ఉంది చూడండి. ఒక స్ట్రింగ్ వాల్యూ ఇదంతా. ఇయర్ అనేది స్ట్రింగ్, ఈ స్ట్రింగ్ లో అంత వాల్యూస్ అన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎట్లా లూప్ తిప్పగలం 1 by 1 అంటున్నాను నేను. అది ఇదంతా ఒక సింగిల్ స్ట్రింగ్ లో ఉంది, ఓకే, సింగిల్ స్ట్రింగ్ యొక్క వాల్యూ ఇది. ఇప్పుడు దీన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ లూప్ తిప్పాలి అన్నారు, అప్పుడు ఎలా చేస్తాం అనేది మనం ఇప్పుడు ఎలా చేస్తామంటే మనం ఆల్రెడీ స్ట్రింగ్ మెథడ్స్ నేర్చుకున్నాం కదా. సో ఫర్ ఈచ్ పడి దీని లోపల ఇయర్ డాట్ స్ప్లిట్ ఎన్విరాన్మెంట్ డాట్ న్యూ లైన్ డాట్ టు క్యార్ యారే. ఇదేంటంటే డాట్ రిమూవ్ ఎంటీ ఎంట్రీస్, ఎంటీ ఏమైనా ఉంటే అని చెప్పేసి మెథడ్ లాస్ట్ టైం నాకు గుర్తుందా మీకు, స్ట్రింగ్ మెథడ్స్ లో స్ప్లిట్ మెథడ్ అని చెప్పేసి వి లెర్న్ స్ప్లిట్ మెథడ్. ఓకే, ఎన్విరాన్మెంట్ డాట్ న్యూ లైన్ అంటే న్యూ లైన్ ద్వారా మనం సపరేట్ చేయాలనుకున్నప్పుడు ఎన్విరాన్మెంట్ డాట్ న్యూ లైన్ తో మనం చేస్తున్నాం అనమాట. ఎందుకంటే క్యారెక్టర్ అరే ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ పారామీటర్, సో న్యూ లైన్ తో క్యారెక్టర్ అరే మనం చెప్తాము, బట్ ఎంటీ లైన్స్. ఇప్పుడు ఇది ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్. ఓకే, ఈ ఐటమ్ ని మనం మెసేజ్ బాక్స్ లో పెట్టేసి ఐటమ్ అండి. సో ఫస్ట్ వచ్చింది సెలెక్ట్ ఐటమ్ కోడ్స్ అని చెప్పేసి, నెక్స్ట్ వస్తుంది కదా ఇది లూప్. ఓకే, సో ఈ లూప్ లో మనం మెసేజ్ బాక్స్ తీసేసి సెలెక్ట్ ఐటమ్ పెట్టేసి ఇక్కడ ఐటమ్ పెట్టాం అనుకోండి, ఐటమ్. ఓకే, దీని యొక్క సెలెక్ట్ ఆరే కదా అది కూడా. సో ఇప్పుడు చూద్దాం సేమ్ అవుతుంది అనేది. ఇప్పుడు ఫస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఓకేనా? yes Sudhir. ఓకే, సో ఇట్లా మనం సో సపోజ్ లెట్ us take this one. ఓకే ఓకే, సో దీంట్లో కూడా మనం దాన్నే సెలెక్ట్ చేద్దాం. చూస్తే రన్ చేస్తే ఇయర్ అనేది గమనించండి, ఇయర్ అనేది ఓకే ఇయర్ అనేది తీసుకుంటే ఇయర్ అనేది
గెట్ ఫుల్ టెక్స్ట్ తీసుకున్నాము ఇయర్ అనేది. సెలెక్ట్ ఆల్స్ నేర్చుకున్నాం కదా మనం. మీరు ఒకసారి మ్యూట్లోకి వెళ్తారా? మీకు డౌట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకోండి. డిడి అనేది హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఐడిఎక్స్ వాడాలి. ఐడిఎక్స్ 2 అంటే ఏమొస్తుంది? 2 అంటే ఇది 3 వాడాలి. సో దీని యొక్క అవుట్పుట్ వచ్చేసరికి ఇయర్ వస్తుంది. ఇయర్ దట్ స్ప్లిట్ ఒకసారి మెసేజ్ బాక్స్ పెట్టి చూద్దాము అంటే ఏమొస్తుంది అనేది. ఇయర్ ఇయర్స్ వస్తున్నాయి కదా. సో దీన్ని మనం స్ప్లిట్ చేసినప్పుడు ఇక్కడ ఓకే ఇక్కడ ఇది ఇవ్వాలి అది అందుకని. సో ఇక్కడ ఏం చేయాలంటే ఐటమ్ అని ఇవ్వాలి. ఐటమ్ అని ఇస్తే సో ఎవ్రీ టైమ్ ఒకటి ఇయర్ వై సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఇయర్ దగ్గర గమనించండి మీరు 2018 20 మారుతుంది కదా 21 22. ఓకే ఇయర్ ఫీల్డ్ గమనించండి. సో ఇది ఏంటంటే గెట్ ఫుల్ టెక్స్ట్ ఎందుకు వాడతాం మనం? సో టు గెట్ ద హిడెన్ వాల్యూస్ ఆల్సో. ఓకే గెట్ ఫుల్ టెక్స్ట్ అనేది వాడతాం. సో క్లోజ్ విండో అనేది ఏదైనా విండోస్ ని క్లోజ్ చేయడానికి. విండోస్ అంటే సపోజ్ ఏదైనా విండోస్ అప్లికేషన్స్ ని క్లోజ్ చేయడానికి. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తుంది, సారీ నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తుంది. నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తుంటే క్లోజ్ విండో డ్రాగ్ చేసి ఇండికేట్ చేసి ఏదైతే విండో మనం క్లోజ్ చేయాలనుకున్నామో ఆ విండోని సెలెక్ట్ చేస్తే రన్ చేయండి. ఆ నోట్ ప్యాడ్ అనేది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. ఓకే ఓకేనా. క్లోజ్ వేరు క్లోజ్ అంటే ఏంటంటే నార్మల్గా మనం ఎట్లా క్లోజ్ చేస్తామో అట్లా క్లోజ్ చేస్తాం. ఓకే ఇక్కడ స్టార్ పెడతాను. ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి నార్మల్ గా ఇక్కడ క్లోజ్ కొట్టున్నాను కదా, అది క్లిక్ చేస్తే ఏమొస్తుందో అదే జరుగుతుంది. ఇక్కడ రన్ చేస్తాం కదా, క్లోజ్ ట్రై చేసింది. క్లోజ్ చేయాలి చూసారా, ఇది వచ్చింది, ఈ పాపప్ వచ్చింది. అంటే నార్మల్ గా మనం క్లోజ్ చేస్తే ఏం జరుగుతుందో అలానే వస్తుంది అనమాట క్లోజ్ విండో అనేది. ఓకేనా. ఇక్కడ కూడా మనం ఎలిమెంట్ ఎగ్జిస్ట్ వాడచ్చు. ఒకసారి సేవ్ చేస్తుంది అనుకోండి ఈ పాపప్ రాదు, అంతేనా. సో సేవ్ చేయకపోతే ఈ పాపప్ వచ్చింది. ఇప్పుడు ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యూజ్ చేసి ఒకవేళ సేవ్ ఇది ఈ పాపప్ ఉంటే సేవ్ అని క్లిక్ చేయము, లేకపోతే సైలెంట్ అయిపోవటం. ఓకేనా. ఓకే సుధీర్, అంటే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అనేది పలానాది వస్తే ఫర్దర్ గా మూవ్, లేదంటే ఫర్దర్ గా మూవ్ కాదు, పలానా యాక్టివిటీ చెయ్యి అని చెప్పేసి. ఓకే పలానా యాక్టివిటీ, లేకపోతే సో ఫర్ వేరే యాక్టివిటీ. ఇప్పుడు క్లిక్ చేసాము, ఒకసారి ఇది వస్తుంది, ఒకసారి ఇప్పుడు సపోజ్ సేవ్ ఆల్రెడీ చేసుంటే అది రాదు కదా. ఇప్పుడు సేవ్ ఆల్రెడీ చేసుంటే అది రాదు. సపోజ్ ఇదేం లేదు, లేకపోతే అసలు జస్ట్ జనరల్ గా చూడండి, నోట్ ఓపెన్ చేశాను, డైరెక్ట్ క్లోజ్ చేశాను, రాలేదు కదా. అవునవును. ఓకే ఇప్పుడు మనం క్లోజ్ విండో అనేది ఓపెన్ చేసినప్పుడు ఇది టైప్ చేసినప్పుడు, క్లోజ్ విండో ఫైర్ చేసినప్పుడు ఇది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం క్లిక్ చేసి
ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అని రాసుకొని ఒకవేళ ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయితే దీనిలో ఈజ్ సేవ్ అనే పెట్టుకొని బూలియన్ వాల్యూ ఇఫ్ కండిషన్ లో ఇఫ్ ఈ సేవ్ వస్తే ఏం చేస్తాం డు నాట్ సేవ్ సంథింగ్ డు నాట్ సేవ్ కానీ సేవ్ కానీ ఏదో ఒకటి క్లిక్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాము, ఏం రాయలేదు, రాయకపోతే ఏమవుతుంది, క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇనిషియల్ గానే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ దొరికింది, అది నెక్స్ట్ది దొరకదు అంతే కదా. నెక్స్ట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ దీనికోసం చూస్తుంది, ఇది ఉంటుందా, డూ యూ వాంట్ సేవ్ చేంజెస్ అని ఉండదు కాబట్టి దీంట్లోకి వెళ్ళిపోయింది, దేనిలోకి వెళ్ళదు సైలెంట్ అయిపోయింది. నెక్స్ట్ సైలెంట్ గా 30 సెకండ్స్ వెయిట్ చేస్తుంది కాబట్టి ఇట్లా ఇక్కడ వెయిట్ చేస్తుంది 30 సెకండ్స్ దానికోసం. 30 సెకండ్స్ తర్వాత ఈ సేవ్ అనే వేరియబుల్ లో ఏమొస్తుంది, ట్రూ వచ్చిద్దా ఫాల్స్ వచ్చిద్దా 30 సెకండ్స్ తర్వాత. ఈ సేవ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, సో ఈ సేవ్ అనే వేరియబుల్ లో ఏమొస్తుంది, ట్రూ వచ్చిద్దా ఫాల్స్ వచ్చిద్దా? ట్రూ వస్తుంది. హలో, ఇది ఎలిమెంట్ ఎగ్జిస్ట్ కదా, ఈ సేవ్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా, దీంట్లో వేరియబుల్ లో వాల్యూ ఈ ఎలిమెంట్ అపియర్ కాకపోతే ట్రూ వచ్చిద్దా ఫాల్స్ వచ్చిద్దా? అర్థం కాలేదు ఒకసారి. ఓకే, సో నోట్ ప్యాడ్ ఓపెన్ చేశానండి, రన్ చేస్తున్నాను. ఫస్ట్ క్లోజ్ విండో క్లోజ్ చేసేసింది. సో క్లోజ్ విండో క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎలిమెంట్ ఎగ్జిస్ట్ దగ్గర ఉంది. ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యొక్క అవుట్పుట్ ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా అని? ట్రూ వస్తుంది. ఓకే, ఎలా ట్రూ వస్తుంది చెప్పగలరా? అంటే అది ఎలిమెంట్ ఎగ్జిస్ట్ లో ఫాల్స్ వస్తుంది సుధీర్, ఎందుకంటే అది ఏదైతే మనం చూపించామో అది లేదు కదా అక్కడ. అవును, అప్పుడు ట్రూ ఎట్లా వచ్చింది అన్నారు? నేను యాక్చువల్ అది క్లోజ్ చేసేసాను కదా, అందుకని ట్రూ వచ్చిందేమో అనుకో. ఓకే, యాక్చువల్గా ఫాల్స్ వచ్చింది ఎందుకంటే అది లేదు కాబట్టి. మనం ఇది టైప్ చేద్దాం, టైప్ చేసి రన్ చేద్దాం. ఓకే, రన్ చేసినప్పుడు ఇప్పుడు దానికి అప్డేట్ అయిపోయింది, ట్రూ వచ్చింది. సరే జస్ట్ లెట్ మీ డీబగ్ లో పెట్టేద్దాం. ఇప్పుడు ఎలిమెంట్ అపియర్ అయింది, క్లోజ్ చేసింది, అది అపియర్ అయిపోయింది. నెక్స్ట్ డు నాట్ సేవ్. ఇక్కడ ఇట్లాంటి సందర్భాల్లో మనం ఎలిమెంట్ ఎగ్జిస్ట్ వాడతాం అనమాట. ఓకే, సుధీర్ ఇక్కడ అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఈజ్ అనేది కంపల్సరీ వాడాలా? అంటే సేవ్ ఒకటి తన పక్కకు ఈజ్ సేవ్ అని పెట్టారు కదా. వేరియబుల్ నేమ్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. వేరియబుల్ నేమ్స్ అనేది డెవలపర్ ఇస్తారు. సో మీరు జస్ట్ ఈజ్ కాకుండా సపోజ్ జస్ట్ ఏ అన్నారు, ఏ అన్న వర్క్ అవుతుంది. ఓకే, ఏ అన్నారు, జస్ట్ దీంట్లో ఏమి ఇచ్చారు, ఏ. ఓకే, ఇప్పుడు మనం రన్ చేస్తే రన్ అవుతుంది కదా బానే. ఓకే, ఈజ్ అనేది మ్యాండేటరీ కాదు, మీనింగ్ఫుల్ గా ఉండడానికి మనకి ఈజ్ అని పెట్టాను నేను. ఈజ్ ది ఎలిమెంట్ అపియర్, ఈ సేవ్, ఓపెన్ అట్లాగా. ఓకే, వేరియబుల్ నేమ్స్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, డెవలపర్ డిసైడ్ చేస్తారు. డెవలపర్ ఏదైనా రాయొచ్చు. సో ఏ అంటే సో మీనింగ్లెస్ గా అసలు ఏది వాడతాం అర్థం కాదు, వేరియబుల్ చూడగానే అర్థం కాదు. అందుకని వేరియబుల్ ని మీనింగ్ఫుల్ గా పెట్టుకుంటే ఏంటంటే మనకే తర్వాత అర్థమైంది, ఓహో దిస్ ఇస్ ఈజ్ రీస్టోర్ కోసం ఇది రీస్టోర్ అనగానే మనకు అర్థమైంది. ఇందాక ఎప్పుడే చేసినా గానీ నిన్న ఎప్పుడే చేసినా గానీ రీస్టోర్ బటన్ కోసం మనం వాడాము అని. ఓకేనా? అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ లెటర్ పెట్టినా కూడా అది ఓకే తీసుకుంటుందా? అవును సార్, సో ఇక్కడ ఏ లెటర్ పెట్టినా గానీ తీసుకుంది కదా. ఇక్కడ ఏ లెటర్ పెట్టాం కదా, తీసుకుంది. అదే ఏ అని కాదు, ఏదైనా పెట్టచ్చు. సో మీరు ఓకే, అదే ఎనీ
చూసారా తెలుగు వర్డ్ పెట్టాను నేను. ఎలిఫెంట్ ఎగ్జిస్ట్ కనిపిస్తుంది. ఓకే ఓకేనా. వేరియబుల్ నేమ్ ఏమొచ్చింది మనకి తెలుగు వర్డ్ వచ్చింది. ఇప్పుడు రన్ చేస్తే వర్క్ అవుతుందా? హలో వాయిస్ వినిపిస్తుంది. అదే సార్ మిగతా రెస్పాన్స్ అవ్వట్లేదు. రెస్పాండ్ కూడా అవ్వండి, మీరు మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. సో మీకు అర్థం కాకపోతే అడగండి. సరే అంటే తెలుగు వర్డ్ పెట్టినా కానీ వర్క్ అవుతుంది. అంటే ఏదైనా పెట్టచ్చు మీరు. ఓకే ఏ కాదు అంటే బి కాదు, సో ఏదైనా పెట్టచ్చు, మీ ఇష్టం అది. ఓకే మీనింగ్ఫుల్ గా పెట్టుకుంటే ఏంటంటే మీకు తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఈ వేరియబుల్ వాడామని చెప్పేసి అంతవరకు. ఓకేనా అండి? హలో ఓకే ఓకే సార్. అటాచ్ విండో వచ్చేసరికి విండో ఆల్రెడీ ఉన్న ఓపెన్ చేసిన విండోని అటాచ్ చేసుకోవడానికి వాడతాం. సో సపోజ్ ఆల్రెడీ మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాము. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసేది ఒక యాక్టివిటీ పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ ప్రాసెస్ అన్నాం అనుకోండి. స్టార్ట్ ప్రాసెస్ అనేది ఒకటి యాక్టివిటీ. ఇక్కడ ఏదైనా ఎగ్జిక్యూటివ్ అంటే కమాండ్ లైన్ లో ఏదన్నా వాడేటప్పుడు మనం కమాండ్ లైన్ లో విన్ వర్డ్ అంటాం. విన్ వర్డ్ అనగానే వర్డ్ ఓపెన్ అయింది. ఎంఎస్ పెయింట్ అంటాం, పెయింట్ ఓపెన్ అయింది. సో ఇలాంటివన్నీ ఇక్కడ రాసుకోవచ్చు మనం. అట్లాంటివి ఓపెన్ చేయాలంటే ఎంఎస్ పెయింట్ అన్నాం అనుకోండి. ఓకే హలో సుధీర్ వినిపిస్తుంది సుధీర్. ఇప్పుడు స్టార్ట్ ప్రాసెస్ అనే యాక్టివిటీ ఏంటంటే మనం ఏదన్నా హ్యాండ్ లైన్ లో ఏదైనా రాసాం, నోట్ ప్యాడ్, విన్ వర్డ్ ఇలాంటివి రాస్తుంటాం కదా. ఓకే రెజెడిట్ అని, ఓకే సో సర్వీసెస్ అని ఇట్లా రాస్తుంటాం కదా. ఇవన్నీ ఇక్కడ రాసుకుంటే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే సపోజ్ ఇక్కడ విన్ వర్డ్ అన్నాను. విన్ వర్డ్ అంటే వర్డ్ ఓపెన్ అయింది, ఎంఎస్ వర్డ్ ఓపెన్ అయింది. సరే ఓపెన్ అయింది కదా విన్ వర్డ్ అంటే. ఇలాగా మనం రాసుకోవచ్చు. దానికి పారామీటర్స్ కావాలంటే పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. దాని యొక్క పారామీటర్స్ సపోజ్ నోట్ ప్యాడ్ ఇది ఓపెన్ చేయాలనుకోండి, మనం మామూలుగా కాపీ యాజ్ ఎ పాత్ పెట్టుకొని ఇక్కడ నోట్ ప్యాడ్ స్పేస్ కాపీ యాజ్ ఎ పాత్ ఇది ఓపెన్ అవుతుంది. ఓకే సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నోట్ ప్యాడ్ అనేది ఈఎక్సి, నోట్ ప్యాడ్ అనేది అప్లికేషన్ ఏదైతే ఓపెన్ చేయాలో. ఇక్కడ పారామీటర్ వచ్చేసరికి ఏ ఫైల్ ఓపెన్ చేయాలనేది మనం చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు రన్ చేస్తే సో నోట్ ప్యాడ్ లో ఫలానా ఫైల్ ఓపెన్ అయింది, halo.txt ఓపెన్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు మనము విన్ వర్డ్ అంటున్నాం. విన్ వర్డ్ ఓపెన్ చేయగానే ఏమొస్తుంది, ఇట్లా పేజ్ వస్తుంది. దీని మీద బ్లాంక్ సో డాక్యుమెంట్ అని క్లిక్ చేయాలనుకోండి. అప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయిన వాటికి అటాచ్ విండో వాడుతుంది. ఇది బ్రౌజర్ కాదు కదా. అటాచ్ విండో వాడి ఇండికేట్ చేసి ఈ విండోని అటాచ్ చేసుకొని దీని లోపల క్లిక్ యాక్టివిటీస్ పెడుతున్నాం. క్లిక్ ఆన్ ద న్యూ బ్లాంక్ పేజ్. ఓకేనా. న్యూ బ్లాంక్ పేజ్ చేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు టైప్ సంథింగ్, టైప్ ఇంటూ ఇక్కడ దీంట్లో some text. This is ఆల్రెడీ ఓపెన్ అయిన విండోస్ ని తీసుకొని దాని మీద వర్క్ చేయాలంటే అటాచ్ విండో వాడతాం.
చూసారా, అది ఓకే బటన్ క్లిక్ చేసింది, బ్లాంక్ పేజ్ క్లిక్ చేసింది, అండ్ ఇట్ ఈస్ టైపింగ్ ఆల్సో. ఓకే, ఓపెన్ చేయలేదు, ఇది ఓపెన్ విండో కాదు, అటాచ్ విండో ఎందుకు వాడతా ఉంటే ఆల్రెడీ ఓపెన్ అండ్ అటాచ్ విండోస్ ని అటాచ్ చేసుకోవడానికి. ఓకే, ఓపెన్ అప్లికేషన్ వచ్చేసరికి ఓపెన్ చేయడానికి. సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ స్టార్ట్ ప్రాసెస్ బదులు మనము ఓపెన్ అప్లికేషన్ అన్నాం. ఓకే, ఏ అప్లికేషన్ ఓపెన్ చేయాలనేది మనం చెప్పాలి. విన్వర్డ్ ఓపెన్ చేసాము, దీనికి ఇండికేట్ చేసి ఏదైతే విండో ఓపెన్ చేయాలనుకుంటున్నారో ఆ విండోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఓపెన్ చేస్తుంది. చూడండి, ఎప్పుడైతే మనం అప్లికేషన్ ని సెలెక్ట్ చేస్తామో దాని యొక్క ఈఎక్సి పాత్ తీసుకుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు రన్ చేస్తే సేమ్ థింగ్ విత్ స్టార్ట్ ప్రాసెస్. ఓపెన్ అప్లికేషన్ వచ్చేసరికి అప్లికేషన్ ఓపెన్ చేసింది, అటాచ్ విండో వచ్చేసరికి ఓపెన్ అప్లికేషన్ అటాచ్ చేసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అయింది. అర్థమైంది. గెట్ టెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ ని గెట్ చేసుకోవడానికి, సో ఎక్కడైనా టెక్స్ట్ ఉందనుకోండి, సో దాన్ని గెట్ చేసుకోవడానికి మనం గెట్ చేసుకోవతాం. సో ఇది విజిబుల్ టెక్స్ట్ గెట్ చేసుకునేది. సపోజ్ ఇక్కడ ఈ టెక్స్ట్ ఉందనుకోండి, ఈ టెక్స్ట్ గెట్ చేసుకోవాలి. ఓకే, ఈ టెక్స్ట్ ని కనిపించే టెక్స్ట్ ని గెట్ చేసుకునేది. ఏదో ఒక వేరియబుల్ ఏమనేది మనకి మ్యాండేటరీ కదా, ఎట్లనే పెట్టాలి అని చెప్పేసి. ఈవెంట్ టెక్స్ట్ చూసారా, దాంట్లో కనిపిస్తే మనకి కనిపిస్తుంది. సుధీర్, ఇందాకడ దానికి ఇప్పుడు మీరు చూపించిన దానికి అది హిడెన్ వాల్యూస్ కూడా చూపిస్తుంది, ఇది ఓన్లీ ఏదైతే మనకు కనిపిస్తుందో అదే చూపిస్తుంది. గుడ్ క్వశ్చన్. అదొక్క డిఫరెన్స్ ఏనా సుధీర్? ఇప్పుడు అవును, కరెక్టే. ఇప్పుడు చూసారా, ఇందాక దానికి మనం ఇయర్ తీసుకున్నాం కదా, ఇయర్లు మొత్తం వచ్చినాయి కదా, ఇప్పుడు ఏం చూసారా, ఒక ఇయర్ మాత్రమే ఏ సెలెక్ట్ అయిందో అదే వస్తుంది ఇక్కడ. ఓకే, మామూలుగా అయితే ఫుల్ టెక్స్ట్ అయింది, మొత్తం ఇయర్స్ అనేది లోపల హిడెన్ వాల్యూస్ కూడా తెచ్చింది. ఓకే, ఏంటంటే మనకి చూపించేది మాత్రమే తెస్తుంది, మనకి చూపించేది విజిబుల్ టెక్స్టే మాత్రమే తెచ్చింది. ఓకే, ఓకే. ఇప్పుడు సపోజ్ నోట్ ప్యాడ్ ఓపెన్ చేసాము, నోట్ ప్యాడ్ చూస్తున్నాం, ఇది ఓకే. సో ఇక్కడ టైప్ చేసేది, సో దీంట్లో ఒక లెట్ us try one small examples how it will work. ట్రిగర్స్ అని ఉంటాయి. సో ట్రిగర్స్ పెట్టుకొని యూ హ్యావ్ ఏ మెనీ ట్రిగర్స్. ఈ ట్రిగర్స్ అంటే జస్ట్ దీని నుంచి జంప్ అవుతున్నాను, చూద్దాం అసలు ఒకసారి ఈ టెక్స్ట్ వచ్చింది కాబట్టి టెక్స్ట్ ఎట్లా వాడాలి. సో ట్రిగర్స్ లో ట్రిగర్ స్కోప్ ఉంటుంది, సీక్వెన్స్ ఉంటుంది. ట్రిగర్ స్కోప్ వచ్చేసరికి మనకి అదే ట్రిగర్ ఏం ట్రిగర్ అనేది, ఇవన్నీ ట్రిగర్స్ హార్ట్ మౌస్ క్లిక్ యాక్టివిటీ అండ్ సిస్టమ్ యాక్టివిటీస్, ఇవన్నీ ట్రిగర్స్ అనమాట. ఓకే, ప్రెస్ ట్రిగర్ తీసుకొని
ఎక్కడ కీ ప్రెస్ ట్రిగ్గర్ అంటే కీ ప్రెస్ ట్రిగ్గర్ అండ్ ఓకే జస్ట్ ఇండికేట్ దిస్ వన్. సో సోర్స్ ఇండికేట్ చేస్తున్నాం. సోర్స్ కూడా టైప్ చేసినప్పుడు మారింది కాబట్టి ఇక్కడ స్టార్ పెడుతున్నాం. ఓకే సోర్స్ లో నా టైప్ చేసి ట్యాబ్ జస్ట్ ఎంటర్ కొడితే ఎంటర్ కాదు. ఓకే రైట్ యారోస్ లో రైట్ యారో కొడితే ఓకే. సో ఇక్కడ ఏదన్నా యాక్షన్ జరగాలి. సపోజ్ గెట్ టెక్స్ట్, ఏదైతే టెక్స్ట్ ఉందో గెట్ టెక్స్ట్ అంటే దీంట్లో సోర్స్ లో రాసింది డెస్టినేషన్ లోకి వెళ్ళిపోవాలి. సోర్స్ టెక్స్ట్ తీసుకుందాం. సో సెట్ టెక్స్ట్ లో సెట్ టెక్స్ట్ టైప్ ఇంటూ కాకుండా సెట్ టెక్స్ట్ పెట్టుకొని ట్రై ద సెట్ టెక్స్ట్ దీంట్లో డెస్టినేషన్ లో పెడేస్తున్నాం. సెట్ టెక్స్ట్ లో సోర్స్ టెక్స్ట్ ఇస్తున్నాం. దీంట్లో కూడా సెలెక్టర్ లో స్టార్ పెడతాం. ఎందుకంటే సో మనం ఏదైనా టైప్ చేసినప్పుడు అది మారుతుంది కాబట్టి స్టార్ పెడుతున్నాం. ఓకే ఓకే ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇది ట్రిగ్గర్ ఏంటంటే ఈ రెండు మానిటర్ చేస్తూ ఉండండి మీరు. సో సోర్స్ తెలుగు ఓకే డెస్టినేషన్ అనుకోండి. సోర్స్ లో నేను చేస్తూ దిస్ ఈజ్ ఏ న్యూ ఆర్పిఏ అని చెప్పేసి జస్ట్ ఈ కీ ప్రెస్ చేశాను. యారో కీ ప్రెస్ చేశాను. సో ఇట్ సైడ్ వచ్చింది చూసారా, ఇట్ సైడ్ వచ్చింది. సో అండ్ ద అగైన్ వన్ మోర్ టైం ఓకే వస్తుంది కదా. యారో ప్రెస్ చేశాను. సో ట్రిక్ అనేది ఏంటంటే యారో పెట్టాం కాబట్టి యారో ప్రెస్ చేస్తాను నేను దాంట్లోని యారో ప్రెస్ చేస్తే వస్తుంది అటు సైడ్ ట్రిగర్ ఫైర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని డైరెక్ట్ గా దీంట్లో టైప్ చేద్దాం. సో లెట్ us ట్రై టు టైప్ హియర్. టైప్ ఇంటూ దీంట్లో టైప్ చేద్దాం. టైప్ చేసినప్పుడు ఏదైతే టైప్ చేస్తున్నామో ఆ టైప్ చేసేది ఇక్కడ సోర్స్ టైప్ చేద్దాం. సోర్స్ టెక్స్ట్ టైప్ అండ్ సోర్స్ టెక్స్ట్ టైప్ చేసి వచ్చిన టెక్స్ట్ మళ్ళీ గెట్ టెక్స్ట్ పెట్టుకొని టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత వచ్చిన అవుట్పుట్ ని దీని యొక్క అవుట్పుట్ ని ఇక్కడ ఓకే దీని యొక్క అవుట్పుట్ ని మనం తీసుకొని దేంట్లో పెట్టుకుందాము, తెలుగు టెక్స్ట్ పెట్టుకొని ఆ తెలుగు టెక్స్ట్ ని సుధీర్ అదే ప్లాట్ఫామ్ కాకుండా మనం వేరేగా నోట్ ప్యాడ్ లో పెట్టుకోలేమా? ఏ ప్లాట్ఫామ్ అండి? హలో ఫస్ట్ సుధీర్ వినిపిస్తుందా నా మాట? ఇప్పుడు వినిపిస్తుంది, చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఇందాక నోట్ ప్యాడ్ టు నోట్ ప్యాడ్ పెట్టారు కదా, ఇప్పుడు ఒకటి తెలుగుది పెట్టి పెడుతున్నారు కదా, అది కాకుండా ఓన్లీ తెలుగు వచ్చి మీరు టైప్ చేస్తూ ట్రిగ్గర్ వచ్చి నోట్ ప్యాడ్ లో పెట్టడానికి అవుతుందా? ట్రిగ్గర్ నోట్ ప్యాడ్ లో పెట్టింది మనం, ట్రిగ్గర్ నోట్ ప్యాడ్ లో పెట్టింది. ఓకే ట్రిగ్గర్ సోర్స్ నోట్ ప్యాడ్ లో పెట్టి మనం. ఓకే సుధీర్.
ఓకే. టైప్ అవుతుంది. కానీ ఏందంటే ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే. సో, ఇది యాక్టివేట్ కాకుండా ఏం చేయాలంటే చూడండి. ఈ టైప్ ఇంటూ ఉంది గదా! ఈ టైప్ ఇంటూ అనేది మనము జస్ట్ సిమ్యులేట్ టైప్ చేద్దాం. సిమ్యులేట్ టైప్ చేసి ట్రై చేద్దాం. ఓకే. సిమ్యులేట్ టైప్ అంటే ఎట్లా వర్క్ అవుద్దో చూద్దాం. సో, మనకి రైట్ సైడు తెలుగు ఉంది. లెఫ్ట్ సైడ్ ఏందంటే సోర్స్ ఉంది. వస్తుంది గదా! వినిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సుధీర్. సో, ఇప్పుడు చూసారా? సో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకటి నడుస్తుంది. రోబోట్ నడుస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆహ్, అది జస్ట్ చూడండి. సో, ఎంత హెల్ప్ అవుతదో. సో, ఇప్పుడు సపోజ్ మనకి ఏం అవసరం లేదు. సో, జస్ట్ దీంట్లో తెలుగు ఓపెన్ చేస్తాము. తర్వాత దీంట్లో సోర్స్ ఓపెన్ చేస్తాం. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో రోబోట్ నడుస్తుంది. అది మనకి జస్ట్ ఇట్ విల్ హెల్ప్. సో, డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసరికి ఓకే. సో, తెలుగు తెలుగు న్యూస్ తెలుగు ఈ రోజు ఓకేనా? సో, ఇలాగా మనం అదే రోబోట్‌ని యూజ్ చేసుకొని రకరకాలు చేసుకోవచ్చనమాట. మీకు అర్థమైందా? ఏం జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో అనేది? బ్యాక్‌గ్రౌండ్‌లో హిడెన్‌లో అందుకని అర్థమవుతుంది. సిమ్యులేట్ టైప్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఫోర్‌గ్రౌండ్‌లోకి రాదది. బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంది. యాక్చువల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది జరుగుతుంది. మనం రాసేదంతా ఇక్కడ టైప్ అవుతుంది. టైప్ అయింది, కన్వర్ట్ అయింది తీసుకొచ్చి మళ్ళా నోట్‌ప్యాడ్‌లో టైప్ చేసి సెట్ చేస్తుంది. ఓకే. యాక్చువల్‌గా నోట్‌ప్యాడ్‌కి ఆ కేపబిలిటీ లేదు. కానీ ఆ కేపబిలిటీ మనం కల్పించాం. ఎట్లాగా? యూఐ పాత్. యూఐ పాత్‌ని యూజ్ చేసుకొని, ఆ అప్లికేషన్ యూజ్ చేసుకొని ఏదైతే లేఖిని అప్లికేషన్ యూజ్ చేసుకొని ట్రై చేసాం. ఓకే. మామూలుగా నోట్‌ప్యాడ్‌కి ఈ ఫెసిలిటీ ఉండదు గదా! సో, అలానే ఏదైనా అప్లికేషన్ ఇదనే గాదు. ఏ అప్లికేషన్ అయినా గాని దానికి ఏదైతే ఫెసిలిటీ ఉండదో, సో, ఆ ఫెసిలిటీని మనం ఇన్నోవేట్ చేయొచ్చు. అంటే దాన్ని సృష్టించొచ్చు. ఎట్లాగా? త్రూ యూఐ పాత్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్‌ని బట్టి చేసుకోవచ్చు. అది గెట్ టెక్స్ట్. ఓకే. ఈ స్టిమ్యులేట్ అంటే ఒకసారి చెప్తాను. సిమ్యులేట్ టైప్ అంటే ఏం లేదు. ఏంటంటే చూడండి. సిమ్యులేట్ టైప్ లేనప్పుడు ఏం జరిగిందంటే దాన్ని ఓపెన్ చేసి టైప్ చేస్తుంది. ఓకే. ఇది క్లిక్ చేస్తే ఏందంటే అది బ్యాక్‌గ్రౌండ్‌లో టైప్ అవుద్ది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎగ్జిక్యూట్ అవుతది ఏదైనా గాని. బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే మీరు ఇప్పుడు సిమ్యులేట్ టైప్ తీసేసి చూస్తే మీకు అర్థమైతది. సిమ్యులేట్ టైప్ తీసేసి రన్ చేస్తున్నాం. అన్ని మినిమైజ్ అయ్యున్నాయి. ఓన్లీ నోట్‌ప్యాడ్‌లు మాత్రమే ఓపెన్ చేద్దాం. నోట్‌ప్యాడ్‌లు మాత్రమే ఓపెన్ చేద్దాం. ఏది? ఇది కూడా మినిమైజ్ అయ్యింది. బ్యాక్‌గ్రౌండ్‌లో లేదు. చూసారా? మొత్తం మినిమైజ్ చేశాను. ఓన్లీ నోట్‌ప్యాడ్‌లే ఓపెన్ చేశాను. ఇప్పుడు సపోజు ఆహ్,
ఏమవుతుంది చూసారా, దాన్ని ఫోర్గ్రౌండ్ లోకి తీసుకొస్తుంది. అది అర్థమైందా మీకు? ఓకే. దాన్ని ఫోర్గ్రౌండ్ లోకి తీసుకొచ్చి అది రన్ చేసుకుంటుంది. ఫోర్గ్రౌండ్ లోకి తీసుకొచ్చి అది ఫోర్గ్రౌండ్ లో ఓపెన్ అయింది చూసారా. ఇది ఓపెన్ కాకూడదు కదా మనకి. ప్రతిసారి మనం టైప్ చేసినప్పుడల్లా ఓపెన్ అయ్యి అది టైప్ చేస్తా అది కనపడుతూ ఉంటే మనకి యాక్చువల్గా అంత రియలిస్టిక్ గా ఉండదు కదా. ఓకే. అందుకని మనం ఫోర్గ్రౌండ్ లో అదే బ్యాక్గ్రౌండ్ లో పెట్టడానికి సిమ్యులేట్ క్లిక్ అనేది పెట్టాం. సిమ్యులేట్ క్లిక్ అని పెడితే యాక్చువల్గా అది జరుగుతుంది, టైప్ చేస్తుంది, కానీ ఫోర్గ్రౌండ్ రాదు. బ్యాక్గ్రౌండ్ లో జరిగింది, అది మనకి ఫోర్గ్రౌండ్ లోకి రావట్లేదు. అది సో మినిమైజ్ లోనూ ఉన్నప్పుడే జరిగింది అది అంతా. టైప్ అవటం, పక్కన తెచ్చుకోవటం, ఇవన్నీ. ఓకే, నావిగేట్ ఏంటంటే సుధీర్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ గెట్ టెక్స్ట్ ఏదైతే ఉందో మీరు అది చేస్తున్నారు కదా టైప్ అనేది, ఇప్పుడు రియల్ టైమ్ లో తీసుకుంటే అది ఎప్పటికి ఎండ్ అవుతుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టైప్ చేస్తూ ఉన్నాము, అది చూడండి, ఈ ట్రిగ్గర్ స్కోప్ అంటే ఎండ్ కాకుండా అంటే కన్ఫ్యూజ్ గా ఉండాలన్నప్పుడు సీక్వెన్షియల్ అని పెడతాం. వన్ టైం ఉన్నప్పుడు మనకి ఒక్కసారి రైట్ చేస్తే రైట్ క్లిక్ చేస్తే అయిపోయి వచ్చేస్తుంది బయటికి. ఓకే, మనకి ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనం అట్లుగా రోబోట్ రన్ చేస్తే మానిటర్ చేస్తుంది. ఇది ఒక రకంగా సిస్టమ్ లో ఒక స్పై పెట్టినట్టు అనమాట. కంటిన్యూస్ గా మానిటర్ చేస్తుండేది యూజర్ యాక్షన్స్ ని. యూజర్ ఎప్పుడైతే ఆ నోట్ ప్యాడ్ లో రైట్ ప్రెస్ చేస్తాడో నెక్స్ట్ ఈ స్కోప్ లో ఇదంతా ఎగ్జిక్యూట్ చేసింది. ఓకే ఓకే, కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేసింది. లేకపోతే మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు అట్లా. అదే స్కోప్ ని ఇక్కడ వన్ టైము కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేయాలని అది రాస్తారు. యూజర్ మెషిన్స్ లో అది ఉంటే వాళ్ళు ఏదైనా యాక్షన్ చేసినప్పుడు మనకి ఇంటిమేషన్ రావాలి, లేకపోతే యాక్షన్ చేసినప్పుడు ఫర్దర్ గా వెళ్ళాలి, అవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఇది నావిగేట్ రాలేదు ఇంకా. నావిగేట్ చూడండి, బ్రౌజర్ ఓపెన్ చేసేప్పుడు botsdna.com ఓపెన్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి ఇట్లా క్లిక్ చేయడం కన్నా డైరెక్ట్ గా దీనికి డైరెక్ట్ గా యూఆర్ఎల్ ఇక్కడికి వెళ్తే సరిపోయేది కదా. యూఆర్ఎల్ డైరెక్ట్ గా ఆర్డర్ నవ్వగలుగుతుంది కదా. ఓకే, అలాంటప్పుడు మనం ఓపెన్ బ్రౌజర్ చేసి మళ్ళీ క్లిక్ యాక్టివిటీ పెట్టి ఆర్డర్ నవ్ క్లిక్ చేయకుండా డైరెక్ట్ నావిగేట్ టు పెట్టుకోవడానికి మనం నావిగేట్ టు వాడతాం అనమాట. అలా కాకుండా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ జాబ్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. సో సెకండ్ పేజ్కి వెళ్ళాను అనుకోండి, పైన ఈ యూఆర్ఎల్ గమనించండి, అక్కడ 25 ఉంది కదా, అక్కడ యూఆర్ఎల్ గమనించండి ఏమవుతుందో. సెకండ్ పేజ్కి వెళ్తే ఏమొస్తుంది, 25 వచ్చింది. థర్డ్ పేజ్కి వెళ్తే ఏమొస్తుంది, యూఆర్ఎల్ ఏమొస్తుంది. సో థర్డ్ పేజ్కి వెళ్తే 50 వస్తుంది. యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది కదా. ఇది బటన్ వెళ్తుంది, క్లిక్ చేయకుండా కూడా మనం ఇప్పుడు సపోజ్ 100 ఉంది, సో 125 అని అనుకోండి, వేరే పేజ్కి వెళ్తుంది అది. చూసారా, అదే వెళ్తుంది. అంటే బటన్ క్లిక్ చేయొచ్చు, లేకపోతే మన యూఆర్ఎల్ తో కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, యూఆర్ఎల్ ని యూజ్ చేసుకొని వెళ్తాం అనమాట. ఓకే, బ్రౌజర్ పెట్టేసుకొని ఇండికేట్ ఆన్ ద స్క్రీన్
ఓకే. సో ఇప్పుడు నావిగేట్ మనం యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వాలి. యూఆర్ఎల్ లో మనకి జస్ట్ చూడండి. సో సపోజ్ మనకి ఒక అసైన్ ఆపరేటర్ పెట్టుకొని ఐ అని పెట్టుకున్నాను. సో ఐ అనేది సపోజ్ 1 అనుకోండి, లేకపోతే 25 అనుకోండి. 25 ఐ అనేది ఇంటీజర్. వైల్ లూప్ పెట్టుకొని వైల్ ఐ ఈజ్ లెస్ దాన్ 500 అన్నాను. 500 ఉంటే సో ఏం జరగాలి? ఐ వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. ఎట్లా? ఐ ఈక్వల్ ఐ ప్లస్ 1 కాదు, ఐ ఈక్వల్ ఐ ప్లస్ 25. ఓకే, ఇక్కడ నావిగేట్ చేసుకొని ఇక్కడ 25 దగ్గర ఇది 125 ఉంది కదా, ఇక్కడ ఐ వాల్యూ పెడుతున్నాం. ఐ డాట్ టు స్ట్రింగ్ ఫస్ట్ 25 వచ్చింది, తర్వాత 50 వచ్చింది. ఓకే, సో దీని తర్వాత మనకి కావాలంటే సో లెట్స్ టేక్ సమ్ డిలే. సో 10 seconds డిలే ఇస్తున్నాను. ఓకే, లెట్ us see. బ్రౌజర్ అబ్జర్వ్ చేయండి. మీరు బ్రౌజర్ అబ్జర్వ్ చేయండి ఏమవుతుందండి. అయినా యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి. 25 ఉందా? 25 ఉందా? 10 seconds వెయిట్ చేస్తుంది. 25 తర్వాత 50 వచ్చింది. నెక్స్ట్ 50th పేజ్ లో ఉన్న అదే ఆ పేజ్ కి సంబంధించిన రిజల్ట్స్ వచ్చేసినాయి. 10 seconds వెయిట్ చేస్తుంది, 75 వస్తుంది. ఓకే, సో ఇలాంటప్పుడు క్లిక్ ద్వారా వెళ్లకుండా మనం ఏం చేస్తున్నాం అంటే, సో అప్పుడు ఏం చేస్తారు? ఇది స్క్రాప్ చేసేదను, ఈ స్క్రాప్ అంతా ఒక డేటా స్క్రాపింగ్ చేసేసి దీన్ని తీసుకొని నెక్స్ట్ బటన్ లేదు కదా దీనికి. ఓకే, స్క్రాపింగ్ చేసేసి నెక్స్ట్ మనకి వేరే దాంట్లో అపెండ్ చేసుకుని డేటా టేబుల్ లో చూసుకుంటాం. అర్థమైందా మీకు? యూఆర్ఎల్ లో ఏ చేంజ్ అయినా కానీ, నంబరే కాదు, సో ఏ చేంజ్ అవుతున్నా కానీ దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలన్నప్పుడు, సో ఆ యూఆర్ఎల్ ఎట్లా చేంజ్ అవుతుంది అలా అన్నప్పుడు మనకి యూఆర్ఎల్ ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకోవాలి. యూఆర్ఎల్ కనుక మన క్లిక్ యాక్టివిటీస్ తో యూఆర్ఎల్ చేంజ్ అవుతుంటే ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ద నావిగేట్ టు ఇన్స్టెడ్ ఆఫ్ క్లిక్. ఓకే, సో మల్టిపుల్ క్లిక్స్ చేయకుండా నావిగేట్ టు ద్వారా వెళ్ళటం బెటర్. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ జాబ్స్ కూడా ఆర్పీ డెవలపర్, ఆర్పీ కన్సల్టెంట్ ఇట్లా ఉన్నాయి కదా, సో వీటిని క్లిక్ చేస్తే మళ్ళీ వేరే యూఆర్ఎల్కి వెళ్తుంది కదా, సో అది కూడా మీరు నావిగేట్ టు వాడే చేస్తే బెటర్. ఓకే, సుధీర్, దీని వల్ల సెలెక్టర్స్ ఏమి చేంజ్ అవ్వవా? అసలు సెలెక్టార్సే వాడలేదు అది కదా. ఇప్పుడు క్లిక్ యాక్టివిటీ వాడితే సెలెక్టార్ మీద డిపెండ్ అయింది, రేపు ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నావిగేట్ టు అనేది సెలెక్టారే లేదు ఇంకా, అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ వే అంటున్నాను ఇందాక నుంచి. ఓకే ఓకే, ఎందుకంటే దీని మీద సెలెక్టార్స్ ఉండవు, సెలెక్టార్స్ ఏమి ఉండవు. ఓకే, ఇక్కడ సుధీర్ ఇంకో 25 వరకు డిస్ప్లే అవుతుంది, బట్ మన స్క్రీన్ మీద కొన్నే కనిపిస్తుంది కదా, సో ఆటోమేటిక్ అది కిందికి స్క్రోల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుందా మనకు? స్క్రీన్ మీద మనకి కొన్ని కనిపిస్తుంది, స్క్రోల్ చేసుకుంటే కింద వస్తాయి అనమాట. అదే ఆటోమేటిక్ ఏ పట్ల స్క్రోలింగ్ బటన్ ఆటోమేటిక్ ఏం లేదు, ఆటోమేటిక్ ఉండదు, బట్ మనమే ఏదన్నా చేయాలి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న సెండ్ విండోస్ కి హార్ట్ కీ అని చెప్పేసి లాస్ట్ టైం తెలుసుకున్నాం, గుర్తుందా మీకు? సెండ్ హార్ట్ కీస్ చూసుకున్నాం కదా, పేజ్ డౌన్ అని చెప్పేసి. సో అది చేసుకోవటమే ఇంకా. ఓకే, ఎన్నిసార్లు పేజ్ డౌన్ అవ్వాలి? ఇప్పుడు సపోజ్ పేజ్ డౌన్ అవ్వాలి, ఎప్పటిదాకా అవ్వాలి? ఎప్పటిదాకా అవ్వాలంటే ఇది ఇది ఏదన్నా కనిపించిన దాకా అవ్వాలనుకుందాం. చివరి ఏదన్నా ఈ టెక్స్ట్ తీసుకుందాం, ఈ టెక్స్ట్ అపియర్ అయిన దాకా. ఓకే, సో అప్పుడు ఎట్లాగా రాయాలి? సో వైల్, ఓకే, వైల్ ఫస్ట్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ తీసుకొని ఎలిమెంట్ ఎగ్జిస్ట్
ఎలిమెంట్ ఎగ్జిస్ట్ లోపల పెడుతున్నాను. లోపల పెట్టేసి ఆల్రెడీ చూడండి ఇదే లాజిక్. ఇప్పుడు సపోజ్ ఈజ్ లాస్ట్ పేజ్ లాస్ట్ అంటే ఈజ్ అనేది నేను ఎవరికి పెడుతున్నాను. ఓకే, సో ఈజ్ అనేది ఖచ్చితంగా పెట్టాలని లేదు, బట్ అంటే ఈజీగా ఉంటది కదా దాని యొక్క యూసేజ్ కి అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, ఈజ్ లాస్ట్ పేజ్ ఫాల్స్ పెడుతున్నాను. ఈజ్ లాస్ట్ పేజ్ ఫాల్స్ పెట్టి ఇప్పుడు ఇది వైల్ లూప్ లో ఈజ్ పేజ్ లాస్ట్ అంటే వెళ్తుందా, లోపలికి వెళ్తుందా, వెళ్ళదా? ఇప్పుడు ఇక్కడ ఫాల్స్ పెట్టాను, ఇది ఫాల్స్ అయితే లోపలికి వెళ్ళదు కదా. సో అప్పుడు వెళ్ళాలి, మనకి వెళ్ళాలి కాబట్టి నాట్ చెప్తాను. లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, నాట్ అంటే ఏంటంటే దానికి ఆపోజిట్. ఫాల్స్ అయితే పోయిద్ది. ఓకే, సో ఫాల్స్ అయితే వెళ్ళామని చెప్తున్నాం. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్, దీనికి కూడా అదే వేరియబుల్ వాడతాం మనం. ఓకే, టెక్స్ట్ ఉంది కాబట్టి టెక్స్ట్ తీసుకుందాం. ఎన్నో టెక్స్ట్ ఉంది కానీ ఏ నేమ్ కానీ తీసుకుందాం. సో ఇది కాకుండా జస్ట్ లెట్ us remove. ఆ నంబర్ మారచ్చేమోనని ఆ టెక్స్ట్ తీసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ లోడ్ అవ్వగానే ఇట్లా చెక్ చేసుకోవాలి మనం, ఇది ఎలిమెంట్ ఎగ్జిస్ట్ ఉంటుందా లేదా. లేదు, ఓకే, సో ఉండకూడదు. సో మనం స్క్రోల్ డౌన్ చేసి లాస్ట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఉండాలి ఇది. ఓకేనా, అప్పుడు ఇది పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకే, ఈ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుట్పుట్ వేరియబుల్ ఏమొస్తుంది? ఈజ్ పేజ్ లాస్ట్ అంటే ఇది ఉంటే ట్రూ. ఓకే, అప్పుడు బయటకు వచ్చేసింది. సో అప్పుడు దాకా మనం ఏం చేయాలి? పేజ్ లోన్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇప్పుడు లెట్ us one second. హలో, Yes, Sudhir. సారీ. ఇప్పుడు ఇది వచ్చిందాక వెయిట్ చేస్తుంది. అప్పుడు ఏమనుకున్నాము, ఇది ఫస్ట్ పేజ్ అనుకోండి. ఫస్ట్ పేజ్ లేకపోతే ఇది సెర్చ్ చేసాం మనం. సెర్చ్ చేయగానే ఇది ఫస్ట్ పేజ్. లెట్ us try to run. చూడండి, మనం లాజిక్ బిల్డ్ చేసేటప్పుడు ఇంకా బేస్డ్ ఆన్ ఇప్పుడు ఎలిమెంట్ ఎగ్జిస్ట్ వాడాము, వైల్ లూప్ వాడాము. ఓకే, సో సెండ్ విండోస్ హాట్ కీ వాడాము. ఓకే, సెండ్ హాట్ కీస్ వాడాము. సో ఇలాగా మనం లాజిక్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఎట్లాగా ఇది మిగతా లోడ్ అవ్వలేదు కదా, లోడ్ అవ్వడం బట్టి దాన్ని బట్టి మనం బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు సెండ్ విండోస్ కొట్టాల్సింది కొట్టట్లేదు. ఓకే, చూద్దాం. సో ఎందుకు కొట్టట్లేదు, ఎందుకు సెండ్ పేజ్ డౌన్ కొట్టట్లేదు చూద్దాం. థర్టీ సెకండ్స్ వెయిట్ చేసి ఇది సెలెక్టర్ ఇష్యూ వచ్చింది. మేబీ అక్కడ మనం సెలెక్టర్ ప్రాపర్ గా ఇచ్చున్నాము. దీనికి సన్ విండోస్ అంటే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అంటే ఒక నిమిషం, అది లింక్ కదా సుధీర్, మేబీ చేంజ్ అయి ఉండొచ్చేమో. ట్రై ప్రీమియం
ఫ్రీ అండి. ఓకే. సో ఇది వెయిట్ చేస్తుంది కాబట్టి నేను జస్ట్ విల్ గివ్ ద 2000 మిల్లీ సెకండ్స్. ఎందుకంటే ప్రతిసారి 30 సెకండ్స్ వెయిట్ చేస్తామండి. ప్రతిసారి 30 సెకండ్స్ వెయిట్ చేసిద్ది. ఇంకా 1000 చూద్దాం. 1000 అంటే 1 సెకండ్ వెయిట్ చేసిద్ది, చూసిద్ది, లేకపోతే ఫాల్స్ వచ్చింది. నెక్స్ట్ పేజ్ డౌన్ ఇచ్చింది. పేజ్ డౌన్ లో మనం సెలెక్ట్ చేస్తామా? లేదు. పేజ్ డౌన్ లో సెలెక్ట్ చేయండి, చేద్దాం. మొత్తం మీద పేజ్ డౌన్. అది 30 సెకండ్స్ వెయిట్ చేస్తుంది. ఓకే, అందుకని ఓకే, let us try now. అంటే దీని మొత్తం మీద మనం పేజ్ డౌన్ కొట్టకూడదు. ఓకే, దాని పక్కన ఉంది కదా, దాని మీద పేజ్ డౌన్ కొట్టాలి. let us see. దీంట్లో పేజ్ డౌన్ కొట్టాలి. let us అసలు ఎక్కడ పేజ్ డౌన్ కొట్టాలి? పేజ్ డౌన్ అనేది వర్క్ అవ్వట్లేదు అది. సో ఇక్కడ డౌన్ యారో కొడితే వర్క్ అవుతుందా? స్క్రోలే వర్క్ అవుతుంది. సో ఓకే, అంటే మనకి అవైలబుల్ లోకి వచ్చింది కాబట్టి వస్తుంది. ఓకే, పేజ్ డౌన్ వర్క్ అవ్వట్లేదు. పేజ్ డౌన్ అనేది వర్క్ అవ్వట్లేదు. ఓకే, ఓకే. సో ఇది క్లిక్ చేస్తుంది, ఇది క్లిక్ చేయకూడదు. పేజ్ డౌన్ ఎట్లా వస్తుంది? ఇది పేజ్ డౌన్ అనేది మనకి ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది కానీ, బట్ ఎట్లా క్లిక్ చేయాలనేది చూడాలి. సో ఎలా క్లిక్ చేయాలి? ఈ బార్ సెలెక్ట్ అవ్వట్లేదు మనకి. ఈ బార్ సెలెక్ట్ అయితే వస్తుంది.
దీంట్లో కార్నర్ లో సపోజ్ ఇది కర్సర్ కూడా ఉంది. కర్సర్ లో మనము పొజిషన్ వచ్చేసరికి బాటమ్ రైట్ వెళ్దాం. సో బాటమ్ రైట్ కార్నర్ లో క్లిక్ చేసేటట్టు. బాటమ్ రైట్ అంటే మరీ బాటమ్ రైట్ బాటమ్ రైట్ అంటే మరీ బాటమ్ రైట్ క్లిక్ చేస్తుంది. సో మరీ బాటమ్ రైట్ కాదు కానీ ఇలా చూసారా. సో మీకు ఇది కూడా బాటమ్ రైట్ పొజిషన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో వై యాక్సిస్ వచ్చేసరికి 50 పెడితే వై యాక్సిస్ కర్సర్ ని గమనించండి. ఎక్కడ ఉంది కర్సర్, ఎక్కడ క్లిక్ చేస్తుంది సజెస్ట్ చేయండి. సార్ మనం ఎట్లా ఫిక్స్ చేయొచ్చు దీన్ని. దీన్ని క్లిక్ సో అంటే అది ఏం చేస్తుందంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది. సో -10 ఇద్దాం. -10 అంటే పైకి వెళ్తుంది. మనము మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత బాటమ్ రైట్ అన్నాం. బాటమ్ రైట్ అంటే కరెక్ట్ గా బాక్స్ కి బాటమ్ రైట్ లో క్లిక్ చేస్తుంది. ఓకే 50 అంటే మన ఇంకా కిందకి వెళ్తుంది. ఇప్పుడు మనం -10 ఇచ్చాం. -10 అక్కడ కాదు, కొంచెం ఎక్స్ యాక్సిస్ కూడా ఇటు జరపాలి. అంతేనా? ఎక్స్ యాక్సిస్ కూడా మనకి జరిపితే మనకి సెట్ అవుతుంది. సో ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి -5 ఇచ్చి వై యాక్సిస్ -20 ఇచ్చేసి చూద్దాం. ఉన్న సెలెక్టర్ బాక్స్ లోనే ఏ పొజిషన్ లో క్లిక్ చేయాలనేది మనకి కర్సర్ పొజిషన్ అనేది సెలెక్ట్ చేస్తాం. కర్సర్ జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే సార్. ఇప్పుడు క్లిక్ చేసింది కదా, కరెక్ట్ గా స్క్రోల్ అప్ అయింది కదా, మళ్ళీ క్లిక్ చేస్తుంది 5 సెకండ్స్ తర్వాత. అదే 5 సెకండ్స్ తర్వాత ఓకే క్లిక్ చేస్తూ ఉంటుంది. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ 25 URL ఎంత ఉంది, 25 ఉంది కదా. సో 25 పేజ్ నుంచి 50 పేజ్కి వెళ్ళాలి. ఎప్పుడు లాస్ట్ ది ఎప్పుడైతే విజిబుల్ అవుతుందో దీనికి, అప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. చూసారా? సో ఇప్పుడు ఒకసారి మనం జస్ట్ ఫాస్ట్ గా ఇద్దాం. ఎలిమెంట్ ఎగ్జిస్ట్ వచ్చేసరికి 1 ఇద్దాం. 1000 ఇచ్చాం. ఓకే నావిగేట్ చూడండి 25 వెళ్ళింది. నావిగేట్ అండ్ సెండ్ విండోస్ సెండ్ హార్ట్ కీస్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్. ఓకే ఓకేనా? క్లిక్ చేసుకుంటుంది. లాస్ట్ పేజ్ వచ్చింది. మొత్తం లోడ్ అయ్యి ఉంటాయి అప్పటికి. నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. ఈ మధ్యలో మనం ఏం చేస్తాము, సో డేటా స్క్రాపింగ్ చేసుకుంటాం. డేటా స్క్రాపింగ్ చేసి వేరే టేబుల్ కి అపెండ్ చేసుకుంటాం. ఓకే సో ఎందుకు ఇదంతా చేయాలి, దానికి నెక్స్ట్ అనే పేజ్ లేదు కాబట్టి. దీనికి నెక్స్ట్ పేజ్ అనేది లేదు. నెక్స్ట్ పేజ్ అంటే 1 2 3 పేజ్ నెంబర్స్ ఉన్నాయి కానీ నెక్స్ట్ అనే బటన్ లేదు. చూసారా? బాటమ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది. బాటమ్ లోకి వెళ్తే నెక్స్ట్ అనే పేజ్ లేదు. 1 2 3 ఉన్నాయి. ఆ 1 2 3 క్లిక్ చేసుకుంటే వెళ్తేనే మనకి ఇలాంటి సినారియోస్ ను కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు. డేటా స్క్రాపింగ్ లో నార్మల్ గా నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చింది కదా. అలా కాకుండా ఇలాంటి సినారియోస్ కూడా వీ కెన్ ఆటోమేట్ బై యూజింగ్ ద వైల్ లూప్, ఎలిమెంట్ ఎగ్జిస్ట్, నావిగేట్, ఓకే క్లిక్ యాక్టివిటీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ టుమారో చూద్దాం. ఓకే సార్. ఈరోజు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? లేదు సార్. మిగతా వాళ్ళకి
ఒకవేళ అటాచ్ విండో ఓపెన్ బ్రౌజర్ అంటే డిఫరెన్స్ అటాచ్ విండో అటాచ్ విండో అటాచ్ బ్రౌజర్ డిఫరెన్స్ అంటే ఒకవేళ అడిగితే ఎలా? దాంట్లోనే ఉందండి. అటాచ్ బ్రౌజర్ అంటే బ్రౌజర్ ని అటాచ్ చేసుకోవడానికి మాత్రమే. అటాచ్ విండో అంటే అప్లికేషన్స్ ఉంటాయి కదా, విండోస్ అప్లికేషన్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పెయింట్, నోట్ ప్యాడ్, ఏదైతే విండోస్ అప్లికేషన్ మీద సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిందో, ఓకే, దాన్ని అటాచ్ చేసుకోవడానికి అటాచ్ విండో వాడతాము. ఆ బ్రౌజర్ ని అటాచ్ చేసుకోవడానికి అటాచ్ బ్రౌజర్ వాడతాం. ఓకే, ఇది ఆల్రెడీ ఓపెన్ లో ఉండే వాటికి మనం వాడతాం అటాచ్ అని. అవును. సో ఏదైనా అప్లికేషన్ అయినా బ్రౌజర్ అయినా ఓపెన్ అయి ఉండాలి. బ్రౌజర్ అయినా అవును. ఓపెన్ అయిపోతే అటాచ్ బ్రౌజర్ రన్ అయ్యేటప్పుడు ఎర్రర్ వచ్చింది బ్రౌజర్ ఓపెన్ చేసేదా. అర్థమైందా మీకు? అదే క్వశ్చన్ కి ఆన్సర్ దొరికిందా? ఓకే, ఏ ఆన్సర్ ఇస్తే సరిపోతుంది అంటారా? అంతే. అటాచ్ బ్రౌజర్ ఈజ్ యూజ్డ్ టు అటాచింగ్ ద బ్రౌజర్, క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ఫాక్స్, వాటి కోసం. ఓకే, అటాచ్ విండో ఈజ్ యూజ్డ్ టు attaching the windows, any application which is installed in the system, MS Word or SAP, okay, any AR applications దీంట్లో ఇన్స్టాల్, టాలీ కానీ ఇట్లాంటి అప్లికేషన్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి కదా, అలాంటి వాటిని అటాచ్ చేసుకోవడానికి విండోస్, ఏదైనా విండోస్ అప్లికేషన్స్ కి. ఓకే, ఇంకేమున్నాయి క్వశ్చన్స్, డౌట్స్? మిగతా వాళ్ళకి ఏమైనా ఉన్నాయా? మధ్యలో క్లోజ్ చేశాను కాబట్టి క్రోమ్ ని ఇది ఎర్రర్ వచ్చింది, అంటే సెక్యూరిటీ అదే ఆగిపోయింది అనమాట. సో మనకి ఇంకా పెండింగ్ వచ్చేసి ఓపెన్ బ్రౌజర్, అటాచ్ బ్రౌజర్, క్లోజ్ ట్యాబ్, క్లిక్. సో ఇవన్నీ ఈజీగానే అయిపోతాయి. నెక్స్ట్ మీకు అంటుంది మీరు ప్రోగ్రామింగ్ చెప్పలేదని, అంతే కదా? ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అంతేనా? ఓకే, సో రేపు క్లాస్ లో చూద్దాం. సో మిగతా పెండింగ్ వెబ్ బ్రౌజర్ కి సంబంధించి చూసుకొని తర్వాత మనం దాంట్లోకి వెళ్దాం. ఓకే అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఈ వీక్ లో అయిపోతుందా సార్? యాక్చువల్గా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ అడ్వాన్స్డ్ ఆర్కెస్ట్రేటర్, అసెట్స్, క్యూస్, మిషన్, ఆర్ఈ ఫ్రేమ్వర్క్ ఇవన్నీ. సో ఈ వీక్ లో అవ్వకపోవచ్చు, ఇంకా ఎక్స్టెండ్ అవ్వచ్చు. మనకి ప్రోగ్రామింగ్ అయిపోతే ఇంకా మొత్తం అయిపోయినట్టే. అంటే దీనికి వచ్చేసరికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ వచ్చేయచ్చు మనం. ఓకే, వచ్చేసరికి ఆర్కెస్ట్రేటర్, సెట్స్ ఏంటి, క్యూస్ ఏంటి, క్యూస్ ఇవన్నీ అడ్వాన్స్డ్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఆర్ఈ ఫ్రేమ్వర్క్ ఎట్లా ఉంటుంది, ఓకే, దీంట్లో మళ్ళీ డిస్పాచర్, పర్ఫార్మర్. సో వీటి దగ్గర టైం పట్టింది బాగా. ఓకే, సో మేబీ ఈ వీక్, నెక్స్ట్ వీక్, సో ఈ వీక్ లో అవ్వదు. సరే అండి, మెయిన్ సబ్జెక్ట్ అదే. ఓకే, డీటెయిల్ గా వెళ్ళటమే, సో చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే అండి, బాయ్ అండి. బాయ్.